ఓం నమో నారాయణాయ నమశివాయ. మహాభారతంలో వనపర్వంలో వచ్చేసి అరణ్యపర్వంలోనూ, ఈ అరణ్యపర్వంలో వచ్చేసి ద్రౌపది మాట్లాడాల్సినవి మాట్లాడిన తర్వాత ధర్మరాజు మాట్లాడాడు, మరలా ద్రౌపది మాట్లాడింది. ఇక ఆ తర్వాత భీముడు మాట్లాడుతూ ఉన్నాడు. అన్ని విధాల క్షత్రియధర్మమైనటువంటి యుద్ధాన్ని అనుష్ఠించు, తద్వారా విపులమైన కీర్తిని కాంక్షించు, మన యుద్ధం చేయటమే అన్ని విధాలా ఉచితమైందని చెప్పేసి ధర్మరాజుకి భీముడు అంటూ ఉన్నాడు. కర్తవ్యాన్ని గుర్తించి శత్రువులు అపహరించిన రాజ్యం విషయంలో స్వలాభం కోసం యుద్ధం చేస్తే లోకం ప్రశంసిస్తుందే తప్ప నిందించదు. అది మన రాజ్యం, యుద్ధం చేయడం వల్ల మనకు మంచి జరిగిద్ది, యుద్ధం చేద్దాం. మహారాజా, మిత్రులకు తనకు క్లేశాన్ని కలిగించే ధర్మం అది వ్యసనం అవుతుందే కానీ ధర్మం కాదు, కుధర్మం అవుతుంది. మిత్రులకు తనకు అంటే ఫ్రెండ్స్కి నీకు ఇబ్బంది కలిగించేది ఏదైతే ఉందో అది ధర్మం ఎలా అవుతుంది? వ్యసనం ధర్మం నష్టమయ్యే బాబు, వద్దు. మరణించిన వాడికి సుఖదుఖాలు లేనట్టే ఎల్లప్పుడూ అన్ని అవస్థలలోనూ ధర్మం అందే తాత్పర్యంతో ఉండి దుర్బలుడైన వాడిని ధర్మార్థాలు రెండూ విడిచిపెడతాయి. ధర్మం అంటూ చేయాల్సినటువంటి పని చేయకుండా ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఏమైంది? వెళ్ళిపోయింది వాడి నుంచి ధర్మం కూడా. కేవలం ధర్మం కోసమే ధర్మాన్ని అనుసరిస్తూ కష్టాలు పడేవాడు బుద్ధిమంతుడు కాడు. అంధుడు సూర్యకాంతిని తెలుసుకున్నట్లే అతడు నిజంగా ధర్మం యొక్క అర్థాన్ని తెలియజాలడు. గుడ్డోడికి సూర్యకాంతి కనపడనట్టు ధర్మం కోసమే ధర్మం అనుసరిస్తూ కష్టాలు పడేవాడు బుద్ధిమంతుడు కాడు. ఎవడి ధనం కేవలం ధనం కోసమే అవుతుందో, దానాదుల కొరకు కాదో, అతడు నిజంగా ధనం యొక్క తత్వాన్ని తెలిసినవాడు కాదు. సేవకుడు ఇతరుల కోసం అరణ్యంలో గోవులను రక్షించినట్లుగా అతడు ఇతరుల కోసం ధనాన్ని రక్షించేవాడు అవుతాడు. మనం డబ్బు సంపాదించినది ఏం చేయాలి? మనతో ఉంచుకుంటూనే దాన ధర్మాలు చేయాలి. అలా కానప్పుడు ఆ ధనాన్ని సంపాదించడం కావచ్చు, ఖర్చు పెట్టడం కావచ్చు, ధనం యొక్క తత్వం నీకు తెలియనట్టే. హద్దు మీరి కేవలం ధనాన్నే సంపాదిస్తూ ధర్మకామాలను అనుష్ఠించినప్పుడు హద్దు మీరి కేవలం ధనాన్నే సంపాదిస్తూ ధర్మకామాలను అనుష్ఠింపనవాడు బ్రహ్మహత్య చేసిన వాని వలె గర్వహింపదగినవాడు. అతడు ప్రాణులన్నింటి కూడా వ్యర్థుడవుతాడు. ఎల్లప్పుడూ కామార్థి అయి సంచరిస్తూ ధర్మార్థాలను అనుష్ఠించిన వాడు తన మిత్రులను కోల్పోతాడు, ధర్మార్థాలకు కూడా దూరం అవుతాడు. ధర్మార్థహీనుడు కామోపభోగాల తర్వాత చివరకు నీటిలోని చేప నీరు ఎండిపోతే మరణించినట్లుగా మృత్యువును పొందుతాడు. ఇది నిశ్చయం. అందువల్ల ధర్మార్థాల విషయంలో పండితులు పొరపాటు పడరు. అరణి అగ్నికి ఉత్పత్తి స్థానమైనట్లుగా ధర్మార్థాలు కామానికి ఉత్పత్తి స్థానం. అన్ని విధాల అర్థం ధర్మమూలం, ధర్మం అర్థమూలం. మేఘం సముద్రం పరస్పర ఆశ్రయాలు అయినట్లే ధర్మార్థాలు పరస్పర ఆశ్రయాలు అని గ్రహించు. పూలమాల చంద్రాది ద్రవ్యాల స్పర్శ చేత, సువర్ణాది ధన స్పర్శ చేత ప్రీతి కలుగుతుంది. దాని గురించి మనసులో ఏర్పడిన సంకల్పాన్నే కామం అంటారు. దానికి రూపం ఉండదు. పూలమాల చంద్రాది ద్రవ్యాల స్పర్శ చేత, సువర్ణాది ధన స్పర్శ చేత ప్రీతి కలుగుతుంది. దానివల్ల మనసులో ఏర్పడిన సంకల్పాన్నే కామం అంటారు. రాజా, ధనాన్ని కోరుకునే పురుషుడు గొప్ప ధర్మాన్ని కోరుకుంటాడు. కామాన్ని కోరుకునేవాడు ధనాన్ని కోరుకుంటాడు. కామం వల్ల మరొకటి ఏది కోరుకోడు. కామం చేత మరొక కామం ఏది సాధింపబడదు. ఉపభోగమే దాని ఫలం. కర్ర భస్మమయ్యాక భస్మం నుండి వేరొక పదార్థం తయారు కానట్లే కామోపభోగం వల్ల వేరొక కామం సాధింపబడదు అని పండితులు చెబుతున్నారు. సో ఈ రెండు కాబట్టి నేను ఇక్కడ తాపుతున్నాను. ఈరోజు మనకి మరలా కావాల్సింది ఏంటంటే, డబ్బు అనేది కేవలం దాచుకోవడానికి కాదు, దానం చేయడానికి. అండ్ కామమే కలిగి ఉన్నటువంటి వాడు ఎప్పుడు కూడా వేరే సాధించాడు. కామం తప్ప వాడికి వేరేది వద్దన్నట్టుగా ఉంటాడు. సో అడ్వాన్స్ ఇంగ్లీష్ హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీగా రేపు మరో వీడియోలో కలుసుకుందాం.